జైత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతకు సంబంధించి ఇప్పటివరకు అప్డేట్ చూసాం. ఇక నల్గొండ జిల్లాలో ఏంటో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ రామ్ సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి? సురేష్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఎక్కడ చూసినా కూడా రైతులు క్యూలైన్లో నిలబడుతుంటే పరిస్థితి మనకు అనిపించింది. అన్ని చోట్ల కూడా క్యూలైన్లు ఉన్నాయి, దర్శనమిస్తా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు కేవలం 35,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెప్పించారు. అది కూడా అరకొరగా సరఫరా చేస్తుండటంతో, కొంత బ్లాక్ మార్కెట్ చేస్తుండటంతో ఎక్కడ కూడా యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొంది. కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, అదేవిధంగా హుజూర్నగర్ పట్టణాల్లో మనకు క్యూలైన్లు మనకు దర్శనమిస్తా ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరకాలంటే 5-6 గంటల పాటు కూడా పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇప్పటి వరకు ఇంత పరిస్థితి దారుణంగా ఉంటే కూడా ఇప్పుడు జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఎవరు కూడా రివ్యూ నిర్వహించట్లేదు, అధికారులతో సమీక్ష నిర్వహించట్లేదు. వచ్చిన యూరియా ఎక్కడికి వెళ్తా ఉంది, ఎందుకు సరఫరా చేయలేకపోతా ఉన్నారు, ఇంకెంత ఇంజెంట్ పెట్టాలి, ఇంకెంత యూరియా తెప్పించాలన్నటువంటి అంశాల పట్ల కూడా ఎవరు కూడా దృష్టి సారించట్లేదు. జిల్లా అధికారులు కూడా ఇప్పుడు ప్రకటనిస్తా ఉన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్లు స్వయానా ప్రకటించినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ యూరియా దొరకట్లేదు. రైతులు క్యూలలో వేచి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రభుత్వ సబ్సిడీతో పాటు 266 రూపాయలకి యూరియా బస్తా అమ్మాల్సి ఉండా కూడా ప్రైవేట్ డీలర్లు మాత్రం ఒక్కొక్క బస్తా 600-700 రూపాయలకు అమ్ముతుండటంతో తీవ్రంగా నష్టపోతున్న రైతులందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే నాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పత్తి కూడా 4 రోజులు మాత్రమే జరిగింది. ఇప్పుడు ఇంకా వచ్చే రోజుల్లో చాలా అవసరం ఎక్కువగా ఉంటుంది, యూరియా ఇంకెక్కువ అవసరం ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో నెలకొంది. అధికారులు మాత్రం తప్పుడు ప్రకటనలు ఇస్తూ ఎక్కడ కూడా తప్పుదో పట్టించేలాగా ప్రకటనిస్తా ఉన్నారు. అన్ని పిఎస్ఎస్ కేంద్రాల్లో, డిసిఎంహెచ్ కేంద్రాల్లో, ఆగ్రోస్ కేంద్రాల్లో, గోదాములలో యూరియా ఫుల్ స్టాక్ ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడికి క్షేత్రస్థాయిలో వస్తే మాత్రం ఎక్కడ యూరియా దొరకట్లేదు అంటూ కూడా రైతులు ఆపోతా ఉన్నారు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న డీలర్లు, కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొద్దిమంది దళారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారన్నటువంటి అనుమానాలు కూడా రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపైన మంత్రులు వెంటనే రివ్యూ చేయాలి. మంత్రులు వెంటనే అధికారులని అప్రమత్తం చేసి ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. లేదంటే రహదారులపై చేస్తాం, లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామంటూ కూడా రైతులు అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము.